ఓయూ హాస్టల్లో గదుల్లోకి వెళ్లి నిరుద్యోగుల అరెస్ట్ చేసిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చూడండి. అరే ఎడవండుకుర్రా నాయన, అక్నూరు మురళి ముసలోళ్ళు అందరూ ఎడవండుకురు చూడ్రి ఒకసారి. ముందుగా కోదండరామరెడ్డి అనే ముసలోడు ఎడవండుకుండు కనపడుతుందా? కోదండరామరెడ్డి ఇట్లా విద్యార్థులను ఓయూ హాస్టళ్లకు చొరబడి పోలీసులు వాళ్ళకి హక్కే లేదు హాస్టల్కి పోనీక, హాస్టల్కి చొరబడి ఎత్తుకపోతారు, అరెస్ట్ చేస్తారు నిరుద్యోగులని. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది ప్రజాపాలన. ఇంకెవడన్నా ఇందిరమ్మ రాజ్యం అంటే నిజంగా చెప్తున్నాం కదా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఊర్లకు మీరు పొరకమటలు పట్టుకొని గుత్పకట్టలు పట్టుకొని రోగల బండ్లు పట్టుకొని అనబడి వాడురి కాంగ్రెస్ వాళ్ళకి. అప్పటికన్నా సిగ్గు వస్తుంది. కాంగ్రెస్ కండువా కప్పుకొని వాడని వచ్చానుకో వాళ్ళకి చెప్పులు చూపిర్రి, అర్థమవుతుంది. ఈ విధంగా ఉంది. ఇదేం దుర్మార్గం చెప్పురి. అంటే అసెంబ్లీ ముట్టడిస్తారని ముందుగా అరెస్ట్ చేస్తా ఉన్నారంట. ఏంది ఇదా? ఊరలోనా ఇది? ఓయిల్నేనా? రేవంత్ రెడ్డి ఏ నిరుద్యోగుల భిక్ష ఇవాళ నువ్వు కుర్చీలో కూర్చున్నావు అంటే నిరుద్యోగుల భిక్ష. నిరుద్యోగులు గత ప్రభుత్వం మీద మాకు ఉద్యోగాలు రాలేదన్నటువంటి వ్యతిరేకతతోటి వాళ్ళు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే నీకు ప్లస్ అయింది. నిరుద్యోగులు వేసేటువంటి భిక్ష ఇవాళ నీ ముఖ్యమంత్రి పదవి. నువ్వు అదే నిరుద్యోగులను వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ గొంతు నొక్కేస్తావు, హాస్టల్ తీసుకుపోయి వాళ్ళని అరెస్టులు చేస్తావు, నానా రకాలుగా ఇబ్బందులు పెడతావు. బిడ్డ నీకు కాలం మూడింది కాబట్టి, నీ కుర్చీ టైం దగ్గర పడింది కాబట్టి నువ్వు ఇలాంటి డ్రామాలు చేస్తూ ఉన్నావు. 200% నీకు పోయే కాలం దగ్గర పడ్డది రాజకీయంగా.